గడిచిన 5 రోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ కల్వకుంట్ల కవిత చుట్టూయే తిరుగుతున్నాయి. కవిత సొంత పార్టీ పెడతారని కొంతమంది అంటుంటే, పార్టీ పెట్టే సాహసం చేయరు, ఆమెకంత సీన్ లేదని కొంతమంది వాదిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్తో వచ్చినటువంటి విభేదాలు చాలా స్వల్పమని కొంతమంది అంటుంటే, అవన్నీ డ్రామాలే అని మరికొంతమంది అంటున్నారు. ఏదో దశలో కేసీఆర్ కూతుర్ని దగ్గరికి తీసుకుని ఏదో సర్దుబాటు చేసుకుని మళ్ళీ పార్టీలో కంటిన్యూ అయిపోయేటట్టుగా చేస్తారు అని కొంతమంది అంటున్నారు. సరే, ఈ వాద ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, జరుగుతున్న ప్రచారం అన్నీ పక్కన పెడితే అసలు కవిత కెపాసిటీ ఏమిటి అన్నది ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. కవిత తనకంటూ సొంతంగా ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తి. కేసీఆర్ చాటు బిడ్డగానే రాజకీయాల్లో ఎదిగింది. తెలంగాణ వచ్చేస్తుంది అని సంకేతాలు వచ్చేంత వరకు అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపు లేకపోతే వచ్చే ఏడాదైనా సరే తెలంగాణ రావడం ఖాయము అని తేలిపోయిన తర్వాత మాత్రమే అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చి ఉద్యమంలో పాలుపంచుకున్నారు. సరే, అదే సందర్భంగా కేటీఆర్ కూడా అలానే వచ్చారు. ఇద్దరు అప్పటి నుంచి యాక్టివ్గానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, కేసీఆర్ను కాదని కవిత పార్టీలో నుంచి బయటకు వస్తే ఆమె పరిస్థితి ఏమిటి, ఆమె ఎవరితో చేతులు కలుపుతుంది, లేదా సొంతంగానే ఏదైనా పార్టీ పెట్టుకుంటుందా అన్నవి చాలా కీలకమైన అంశాలు. ముందుగా ఇతర పార్టీల సంగతి ఆలోచిద్దాం. ఒకటి, కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీతో కవిత కలిసే అవకాశాలు ఇప్పటికైతే లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కవితను కలుపుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే, ఆవిడ మీద లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు అన్నటువంటి అతిపెద్ద మైనస్ ఉంది. అంత పెద్ద మైనస్ ఉన్నటువంటి కవితను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుని ఏం చేస్తుంది? మొన్నటి వరకు బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటే కాబట్టే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను ఈడీ, సిబిఐ విచారించాయే కానీ అరెస్టు చేయలేదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మంత్రులు చాలామంది పదే ఆరోపణలు చేశారు. సరే, వీళ్ళ ఆరోపణలను తట్టుకోలేకనా, లేకపోతే బీజేపీ తన శీల పరీక్షను నిరూపించుకోవడానికన్నా ఈడీ ఏం చేసింది? కవితను అరెస్టు చేసి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి రిమాండ్కు పంపించి తీహార్ జైల్లో 6 మాసాలు ఉంది. ఆ తర్వాత అతి కష్టం మీద బెయిల్ పైన బయటకు వచ్చింది. సో బీజేపీ, కవిత, బీఆర్ఎస్ ఒకటే అని ఇన్ని ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కవితను ఏ విధంగా చేర్చుకుంటుంది? చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏమిటి? ఏమీ లేదు. పైగా లిక్కర్ రాణి అని కాంగ్రెస్ వాళ్ళే ఆమెను చాలా పాపులర్ చేశారు. అటువంటి లిక్కర్ రాణిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? దానికి రేపు మళ్ళీ జనాలకు ఏ విధంగా సమాధానం చెబుతుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి కవిత ఇప్పటికిప్పుడు చేరే అవకాశం లేదు. పైగా కవితతో కాంగ్రెస్ పార్టీకి మధ్య అవగాహన కుదిరే అవకాశాలు కూడా దాదాపు లేవనే చెప్పాలి. ఇక బీజేపీ విషయానికి చూస్తే, తమకు బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఈరోజు రేపు కవిత అరెస్టు ఖాయమని కూడా ఒకప్పుడు బాగా ప్రకటించారు వాళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ ఒత్తిడి కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, కల్వకుంట్ల కవితను ఈడీ, సిబిఐ విచారించాయి. ఆ తర్వాత ఈడీ అరెస్టు కూడా చేసింది. సో ఆ కవితతో బీజేపీకి ఉన్న బంధము, లేదా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అన్నటువంటి ఆరోపణల నుంచి బయటపడడానికే బీజేపీ నానా అవస్థలు పడాల్సి వచ్చింది. అటువంటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ కవితను దగ్గరికి తీసుకుంటుందా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కవితతో బీజేపీ ఏ విధమైన సంబంధాలు పెట్టుకునే సాహసం చెయ్యదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మళ్ళీ లిక్కర్ రాణి ఆమెకున్న ఆ పేరు అంత పాపులర్ అయిపోయింది కవితకు. కవిత రాజకీయ భవిష్యత్తుకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నది అతిపెద్ద మైనస్ అవుతుంది. కేసు తేలేంత వరకు, కేసులో నుండి నిర్దోషిగా కవిత బయటపడేంత వరకు లిక్కర్ రాణి అని కానీ లేకపోతే లిక్కర్ స్కామ్ కవితను వెంటాడుతూనే ఉంటుందన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో కవితను కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకునేందుకు సాహసించదు. సో 2 జాతీయ పార్టీలు కవితకు దూరంగా ఉండడం వల్ల మరి కవితకు వచ్చేటువంటి లాభం ఏమిటి? నష్టమే తప్ప ఎలాంటి లాభము లేదు.
ఈ పరిస్థితుల్లో మరి కేసీఆర్తో సర్దుబాటు చేసుకోక కవితకు ఉన్నటువంటి మార్గం ఏముంది? అసలు ఏమీ లేదు. తనంతట తానుగా జనాల్లోకి వెళ్ళి ఒక పార్టీ పెడతానని చెప్పి జనాలందరినీ పార్టీలోకి సమీకరించుకొని ఒక గొప్ప శక్తిగా ఎదిగేంత సీను కవితకు లేదు. ఎందుకంటే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అన్నది నేతలకు చాలా అవసరం. ఆ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అనేది కొంతమంది నేతలకు రాష్ట్ర స్థాయిలో ఉంటే కొంతమందికి నియోజకవర్గ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్కి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నది వాస్తవం. అలాగే రేవంత్ రెడ్డికి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అనేది బాగుంది. సో ఇట్లాంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అనేది కవితకు ఏ కోణంలో చూసినా కూడా కనబడటం లేదు. ఎందుకంటే ఆమె గొప్ప నేతగా తను తాను ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేదు. 2014లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిందంటే బీఆర్ఎస్ తరఫున గెలిచింది. ఆ తర్వాత అదే ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయింది. ఎందుకు? 14 నుంచి 19 మధ్యలో కవిత మీద చాలా ఆరోపణలు వచ్చాయి, బీఆర్ఎస్ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల దెబ్బకు తట్టుకోలేక అక్కడ రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోయి కామన్ పీపుల్ కూడా పార్టీకి దూరం అవ్వడంతో కవిత ఓడిపోయింది. మరి కేసీఆర్ కూతురుగా పోటీ చేస్తేనే కవిత ఎంపీగా రెండోసారి ఓడిపోయింది. అలాంటి తనంతట తానుగా సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని జనాలను సమీకరించేంత సీను కవితకు ఉందా అనేది అనుమానమే. ఇక ఈ పరిస్థితుల్లో మరి కవిత ఏం చేస్తుంది? ఒక 4 రోజులు ఓపిక పడితే కవిత భవిష్యత్తు ఏమిటో తెలిపోతుంది. కొంతమంది ఏమో తెలంగాణ జాగృతి పార్టీ పెడుతుంది అంటున్నారు, కొంతమంది ఏమో తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ పెట్టి బీసీ జనాలందరినీ కలుపుకుని పోతుంది అంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలే తప్పితే వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంచనాలు అయితే కావు ఇవన్నీ కూడా. కాబట్టి కవిత భవిష్యత్ అన్నది ఒక 4-5 రోజుల్లో తేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విషయమైనా కానీ ఏ రకంగా చూసినా కూడా కవితకు అతిపెద్ద మైనస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. అది తేలేంత వరకు, ఆ కేసులో నుంచి బయటపడేంత వరకు కవిత తను సొంతంగా రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలన్నా, బీఆర్ఎస్లోనే ఉండాలన్నా, కాంగ్రెస్ బీజేపీలో ఎటువైపు పోవాలన్నా కూడా ఆమెకు అదే అతిపెద్ద అడ్డంకిగా మారిందనేది వాస్తవం. థ్యాంక్ యూ.